Hello everyone, welcome back. So this is part 2 video of essay mains English paper explanation. So this is the question paper of set A which we had seen in part 1. So part 1 question paper అనేది మీకు ఆల్రెడీ లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి పార్ట్ 1 కూడా చూడండి. అండ్ పార్ట్ 1లో మనకు 25 క్వశ్చన్స్ వరకు అయిపోయాయి. ఈ పార్ట్ 2లో రెస్ట్ ఆఫ్ ద 25 క్వశ్చన్స్ మనము క్లియర్ చేద్దాం. ఓకే, లెట్ us get started with 26th question here. Fill in the blanks with the correct prepositions. This part dash building is powered dash solar energy. అంటే బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక పార్ట్ అనేది సోలార్ ఎనర్జీతో కనెక్ట్ చేశారు, లేదా సోలార్ ఎనర్జీతోని ఇక్కడ పవర్ అనేది యూజ్ చేస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏ ప్రిపోజిషన్ అనేది యూజ్ చేయడానికి కుదురుతుంది? దిస్ పార్ట్ ఫర్ బిల్డింగ్, దిస్ పార్ట్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ బిల్డింగ్, దిస్ పార్ట్ ఓఎఫ్ బిల్డింగ్, దిస్ పార్ట్ బై బిల్డింగ్. బిల్డింగ్ లో ఒక భాగము అని చెప్పడానికి, లేదా ఈ పార్ట్ బిల్డింగ్ కి సంబంధించింది అని చెప్పడానికి మనం యూజ్ చేసే ప్రిపోజిషన్ ఏంటి అని అంటే ఆఫ్. సో ఇక్కడ దిస్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ అని యూజ్ చేయాలి. సో దిస్ పార్ట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ పవర్డ్ బై సోలార్ ఎనర్జీ. అంటే సోలార్ ఎనర్జీ అనేది ఇక్కడ మనకు ఈ బిల్డింగ్ ఈ పార్ట్ కి పవర్ అనేది సప్లై చేస్తుందని చెప్తున్నారు. సో ఫస్ట్ సెక్షన్ లో ఏం రావాలి? ఆఫ్ రావాలి. సెకండ్ దాంట్లో బై రావాలి. ద ఆప్షన్ ఈస్ fourth one. Okay, let us move to the next question. Fill in the blanks with the correct article. 27th question చూడండి. Fill in the blanks with the correct article. Article correct అనేది చూడాలి ఇక్కడ. Kinetic theory explains this property by saying that there are no fixed positions for dash molecules. Okay, సో కెనెటిక్ థియరీ అనేది ఏ టైప్ ఆఫ్ నౌన్ కిందకి మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు అనేది చూసుకోవాలి ఇక్కడ. ఏ కెనెటిక్ థియరీ అంటే జనరల్గా యూజ్ చేసినట్లు అవుతుంది. ద కెనెటిక్ థియరీ ఇన్ ద సెన్స్ పర్టికులర్ కెనెటిక్ థియరీ. యాన్ కెనెటిక్ థియరీ అనేది అక్కడ యూజ్ చేయడానికి కూడా కుదరదు, ఆప్షన్ లేదు. యాన్ అనేది ఓవెల్ సౌండ్స్తో మాత్రమే మనము యూజ్ చేస్తాము. తర్వాత ద అనేది యూజ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఓన్లీ దాతో మనకు యూజ్ చేయొచ్చు. అండ్ కెనెటిక్ థియరీ అనేది దిస్ ఈజ్ ద పర్టికులర్ థియరీ. ర్యాండమ్ థియరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ థియరీ అనొచ్చు మనం. బట్ వెన్ యూ స్పెసిఫై హియర్, దిస్ ఈజ్ ఓన్లీ వీఆర్ స్పీకింగ్ అబౌట్ కెనెటిక్ థియరీ. దట్ మీన్స్ వీఆర్ స్పెసిఫైయింగ్ పర్టికులర్. సో హియర్ ద ఆర్టికల్ చేంజెస్ ఇన్ టు ద కెనెటిక్ థియరీ. సో టెక్నికల్ మనకు రెండు ఆప్షన్స్ అనేవి సూటబుల్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వన్ వచ్చేసి సెకండ్ది, తర్వాతది ఫోర్త్ వన్. తర్వాత సెకండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూడండి ఇక్కడ. ద కెనెటిక్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ప్రాపర్టీ బై సేయింగ్ that there are no fixed positions for dash molecules. For an molecules అనేది ఇక్కడ ప్లూరల్ వర్డ్ అండి. ఇక్కడ రిమెంబర్, ఏ an అనేవి ఎప్పుడు కూడా మనము సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్, సింగులర్ కౌంటబుల్ నౌన్కి మాత్రం మనం ఏ అండ్ an యూజ్ చేస్తాం. ద అనేది మనము సింగులర్ కాకుండా ప్లూరల్గా యూజ్ చేయవచ్చు. బోత్ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మాలిక్యూల్స్ అన్నారు. ఇక్కడ ఆప్షన్ మనకు వచ్చేసి సెకండ్ దాంట్లో తీసుకుంటే యాన్ అని ఉంది. యాన్ మాలిక్యూల్స్ అనడానికి లేదు. ఏ మాలిక్యూల్స్ యాన్ మాలిక్యూల్ అనడానికి కూడా మనకు ఆప్షన్ రాదు, ఎందుకంటే ఏ యాన్ ఈజ్ ఫాలోడ్ బై ఇక్కడ ఓవెల్ సౌండ్. ఓకే, మాలిక్యూల్ అనేది అక్కడ కాన్సనెంట్ సౌండ్. సో ఆబ్వియస్లీ మాలిక్యూల్స్ అనేవి ఒక పర్టికులర్ విభాగానికి చెందినవి కాబట్టి అక్కడ కూడా మనం ఇక్కడ దా యూజ్ చేయొచ్చు. So the kinetic energy explains this property by saying that there are no fixed positions for the molecules. So obviously we have to go for the fourth option in this case. Okay, let us move to the next question. Fill in the blanks with appropriate verb forms. Proper verb forms అనేది ఏం ఫిక్స్ చేయొచ్చు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, వర్బ్ ఫార్మ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ మినిమం మీకు 5 to 10 వచ్చే అవకాశం ఉంది. సో వర్బ్ ఫార్మ్స్ మనకు ప్రాపర్గా తెలిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు ఆన్సర్, టు గెట్ ఈజీ ఆన్సర్స్. లుక్ ఎట్ దిస్ వన్. ఐ హ్యావ్ నెవర్ డాష్ పిజ్జా, ఐ డోంట్ నో వాట్ ఫుడ్ ఇట్ ఈస్. ఓకే, ఐ హ్యావ్ నెవర్ అని అన్నాడు ఇక్కడ. అంటే నేను ఎప్పుడు తినలేదు, ఇప్పటివరకు తినలేదు అని చెప్పడానికి మనకి ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఈ మూడు హెల్పింగ్ వర్బ్స్
కూడా మనకు దే ఆర్ ఫాలోడ్ బై వర్క్ ఫామ్ 3. ఓకే, ఇక్కడ వర్క్ ఫామ్ 3 ఏముందో మీరు చూడాలి. ఇక్కడ ఈట్ అనేది వర్క్ ఫామ్ 1, బీ ఈటన్ అనేది హ్యావ్ తో యూజ్ చేయము, తర్వాత ఎయిట్ అనేది వర్క్ ఫామ్ 2, తర్వాత ఈటన్ ఈజ్ వర్క్ ఫామ్ 3. ఈట్, ఎయిట్, ఈటన్. ఓకే, సో దిస్ ఈజ్ V1, V2, V3. ఓకే, సో ఇక్కడ మనకు రావాల్సిన V3 ఏంటి? ఐ హ్యావ్ నెవర్ ఈటన్ పిజ్జా, ఐ డోంట్ నో వాట్ ఫుడ్ ఇట్ ఈస్. నేను ఎప్పుడు తినలేదు కాబట్టి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు అని ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 4. ఓకే, తర్వాత లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. క్వశ్చన్ నెంబర్ 29. Which of the following sentences is an ungrammatical one with reference to conquered? కాంకర్డ్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట. దాన్ని మనము కాంకర్డ్ అని కూడా అంటాం. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఇచ్చిన సబ్జెక్ట్ ఇచ్చిన వర్బ్ తో అగ్రి అవుతుందా లేదా అని మనం టెస్ట్ చేయాలి. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. దట్ 1 lakh rupees were an inheritance from my father. Part of the walls are to be painted. A number of board members were absent yesterday. One of the pens is missing. మీరు ఇక్కడ ఫోర్త్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక రూల్ ఉంటుంది, వన్ ఆఫ్ అండ్ నన్ ఆఫ్. ఇవి రెండు కూడా మనకు ఫాలోడ్ బై ప్లూరల్ సబ్జెక్ట్ అండ్ సింగులర్ హెల్పింగ్ వర్బ్. అవి యూజ్ చేసినప్పుడు మనకు ఏం చేయాలి అని అంటే సబ్జెక్ట్ అనేది ప్లూరల్గా వస్తుంది, కాకపోతే హెల్పింగ్ వర్బ్ అనేది సింగులర్గా యూజ్ చేయాలి. ఎందుకు సార్ అని అంటే ఈ వన్ ఆఫ్ నన్ ఆఫ్ అనేవి ఓన్లీ సింగిల్ పర్సనే రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం సెంటెన్స్ చూసినట్లయితే వన్ ఆఫ్ ద పెన్స్ అనేది ప్లూరల్ నౌన్, తర్వాత ఫాలోడ్ బై ఈజ్ అని ఇచ్చారు అక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద పెన్స్ ఈజ్ మిస్సింగ్ అంటే హియర్ ఈజ్ రెఫర్స్ టు వన్ ఆఫ్, అంటే చాలా పెన్స్ ఉన్నాయి, దాంట్లో ఒక పెన్ మిస్ అయిందని చెప్తున్నారు ఇక్కడ. సో హియర్ ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. అన్గ్రామటికల్ సెంటెన్స్ కావాలి మనకి ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే. తర్వాత ఆ నెంబర్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ వర్ ఆబ్సెంట్ ఎస్టర్డే. ఓకే, ఆ నెంబర్ ఆఫ్ అంటే ఏంటి ఇక్కడ? ఆ నెంబర్ ఆఫ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ద ప్లూరల్. సి ద నెంబర్ అనేది ఇక్కడ సింగులర్ గా యూజ్ చేస్తాం ఈ సెన్స్ లో. ద నెంబర్ ఆఫ్ అనేది సింగులర్ గా యూజ్ చేస్తాం. ఏ నెంబర్ ఆఫ్ అనేది ఇక్కడ ప్లూరల్ గా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా నెంబర్ ఆఫ్ అనే వర్డ్ మనకు వస్తే అక్కడ ఏ అనేది ప్లూరల్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ అనేది హియర్ దిస్ ఈస్ కరెక్ట్ వన్. నెక్స్ట్, పార్ట్ ఆఫ్ ద వాల్స్ ఆర్ టు బి పెయింటెడ్. పార్ట్ ఆఫ్ ద వాల్స్ ఆర్ టు బి పెయింటెడ్. పార్ట్ ఆఫ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ఫాలోడ్ బై ప్లూరల్. ఓకే, సో హియర్ పార్ట్ ఆఫ్ ద వాల్స్ ఆర్ టు బి పెయింటెడ్ అంటే వాల్స్ లోని ఒక పార్ట్ లో మనము పెయింట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. దిస్ ఈస్ ఆల్సో ఫైన్. నెక్స్ట్ వన్, దట్ 1 lakh rupees were an inheritance from my father. మనీ ఎంత ఉన్నా సరే టుగెదర్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద సింగులర్. ఇక్కడ వర్ అని ఇచ్చారు, మనకు కావాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటంటే వాస్. సో ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ మనకు ఎర్రర్ లో ఉంది. వీ హ్యావ్ టు గో విత్ ద దిస్ ఆప్షన్ ఫర్ ద ఆన్సర్. అది ఒక్కటే మనకు అన్గ్రామటికల్ గా కనిపిస్తుంది, రైట్? నెక్స్ట్ వన్, let us move to the next question here. 30. Which of the following statements has an error with conquered? Same type of question. Conquered error enti అని అడుగుతున్నారు ఇక్కడ. The boy standing near the corner is a hockey player. The boy, here this is singular, standing near the corner is a hockey player. The boy is a hockey player. ఈ మధ్యలో ఉన్న ఫ్రేజ్ అంతా తీర్చైతే మీకు అర్థమవుతుంది. The boy is a hockey player. This sentence is fine. మనం ఎర్రర్ ఉన్నది కనుక్కోవాల్సి వస్తుంది. తర్వాత 100 kilograms, 200 kilograms ఎంత ఉన్నా సరే మనకు అక్కడ ఏం రావాలి? ఈజ్ అనేది రావాల్సి వస్తుంది. బికాస్ వీఆర్ రెఫరింగ్ టు ఓన్లీ సింగిల్ యూనిట్. ఎంత మెజర్ చేసినా సరే, సో ఇలాంటి మెజర్స్ అని మనం సింగిల్ యూనిట్ తో మనం యూజ్ చేయొచ్చు. తర్వాత ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ కంపల్సరీ ఇన్ అవర్ స్కూల్. ఇక్కడ ప్లేయింగ్ అనేది జెరండ్ ఫామ్ అండి. V4 అనేది వర్బ్ గా యూజ్ చేయొచ్చు. V4 గా కనిపించే దాన్ని మనం నాన్ గా కూడా యూజ్ చేయొచ్చు.
ఈ నౌన్ ని మనము ఇంకొక పేరుతో పిలవచ్చు, దాన్ని జెరన్ ఫామ్ అని కూడా అని అంటాం, జెరన్ నౌన్ అని కూడా అంటాం. ఓకే, సో ఇక్కడ జెరన్ నౌన్స్ అనేవి సింగులర్ గా యూజ్ చేస్తాం. సో ప్లేయింగ్ ఈజ్ కంపల్సరీ ఇన్ అవర్ స్కూల్ అనేది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇక్కడ. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ వన్. నెక్స్ట్, నెయిదర్ ఆఫ్ ద కాంబిటెంట్స్ వర్ ఏబుల్ టు విన్ డెసిసివ్ విక్టరీ. Either of or neither of. These are followed by singular helping verb and plural subject. సబ్జెక్ట్ అనేది ప్లూరల్ గా ఉంటుంది, జస్ట్ లైక్ నన్ ఆఫ్, వన్ ఆఫ్, సేమ్ రూల్ ఇక్కడ. ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ అనేవి రెండు కాదు, ఇవి రెండిట్లో ఏదో ఒకటి అన్న సందర్భంలో యూజ్ చేస్తాము. వీళ్ళిద్దరూ రాలేదు అని చెప్పడానికి నైదర్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అని అంటాం, neither of the students has come అని అంటాం. ఓకే, సో ఇక్కడ నెయిదర్ ఆఫ్ ద కాంబిటెంట్స్ వర్ అని అన్నారు. వర్ ఈజ్ రాంగ్ హియర్, వీ హ్యావ్ టు గో విత్ వాస్. అంటే వాళ్ళిద్దరిలో ఏ ఒక్కళ్ళు రాలేదు, సపరేట్ చేసి మాట్లాడతాం ఇక్కడ, అందుకని మనం సింగులర్ కింద కన్సిడర్ చేయాలి. సో ఎర్రర్ వచ్చేసి మనకి ఇక్కడ వర్ కాదు, దట్ ఈస్ ఎర్రర్, వర్ ఈజ్ ఎర్రర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాజ్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో కరెక్ట్, మన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ అని అంటే ఫోర్త్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, చూస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో. సెంటెన్స్ గ్రామటికల్ గా ఏది ఉందో అది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ద షిప్ వాజ్ wrecked అని అన్నాడు, వాజ్ wrecked అని అన్నాడు, ఇక్కడ కూడా వాజ్ wrecked, వాజ్ wrecked. అంటే ప్రతి చోట మనము వాజ్ ప్లస్ V3 అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ సెంటెన్స్ అనేది మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఉంది ఇక్కడ వరకు. ఓకే, అయిపోయిన యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. తర్వాత, అండ్ ఎవ్రీ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ హ్యావ్ డ్రోన్. ఇక్కడ హ్యావ్ డ్రోన్ అని వచ్చేసరికి హ్యావ్ ప్లస్ V3, ఇక్కడ మనకు సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్ లోకి చేంజ్ అయ్యి ఉంది. ఓకే, లెట్ us లుక్ ఎట్ ద అదర్ వన్. అండ్ ఎవ్రీ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ ఆర్ డ్రోన్డ్. ఆర్ డ్రోన్డ్ అనేది ఇక్కడ ప్యాసివ్ వాయిస్ లోకి వస్తుంది. లెట్ us చెక్. నెక్స్ట్ వన్, చైల్డ్ ఈజ్ డ్రోన్డ్ అనేది అసలు మనం యూజ్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఎవ్రీ మ్యాన్, ఉమెన్, చైల్డ్ అనేది దీస్ ఆర్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ ఇక్కడ టుగెదర్. అంటే దే అనే మనకు ప్రొనౌన్ యూజ్ చేయొచ్చు. దే ఈజ్ అంటామా, దే ఆర్ అంటామా, దే ఆర్ అంటాం. కాబట్టి థర్డ్ వన్ వీ కెన్ ఎలిమినేట్, సింగులర్ హెల్పింగ్ వర్బ్ అసలు రాదు. తర్వాత, ఎవ్రీ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ వాజ్ డ్రోన్. ఇక్కడ వాజ్ కూడా సింగులర్ హెల్పింగ్ వర్బే. సో సేమ్ కేస్ అప్లైస్ హియర్. వీ కెన్ ఎలిమినేట్ టూ ఆప్షన్స్ 3 and 4. ఇప్పుడు మనము సెకండ్ ఆప్షన్ కరెక్టా, ఫస్ట్ ఆప్షన్ కరెక్టా చూద్దాం. ఓకే, మనకు టూ ఆప్షన్స్ ఉన్నాయి, సెకండ్ వన్ అండ్ ద ఫస్ట్ వన్. లెట్ us చెక్. ఓకే, see this. The ship was wrecked and every man, woman have drowned. ఇక్కడ ఇది యాక్టివ్ వాయిస్ కింద కన్సిడర్ చేస్తాము. The ship was wrecked and every man, woman and child are drowned. ఓకే, have drowned అని అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఏదో యాక్షన్ చేస్తున్నారు, దట్ ఈస్ యాక్టివ్ వాయిస్. హ్యావ్ డ్రోన్డ్ సంబడి అని అనొచ్చు ఇక్కడ. అంటే ఇక్కడ దిస్ సబ్జెక్ట్ ఈస్ బీయింగ్ యాక్టివ్ హియర్. ఓకే, దట్ ఈస్ యాక్టివ్ వాయిస్. లేదా వాళ్ళే ముంచబడ్డారా, వాళ్ళు ఇంకెవరినైనా ముంచుతున్నారా? షిప్ wreck అయిపోయింది, షిప్ ఒక డ్యామేజ్ జరిగిపోయింది, షిప్ యాక్సిడెంట్ జరిగిపోయింది, ఇక్కడ వాళ్ళందరూ ముంచబడ్డారు, అంతేగాని వాళ్ళు ఎవరిని ముంచట్లేదు. సో ముంచబడ్డారు అని అంటే వీ నీడ్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఏమి ఇక్కడ యూజ్ చేస్తాము, ఆర్ డ్రోన్డ్ అనేది ఆర్ ప్లస్ V3, దట్ ఈస్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. సో హియర్ వీ కెన్ గో విత్ ద సెకండ్ వన్. షిప్ అనేది ఇక్కడ మునిగిపోయింది, లేదా షిప్ అనేది ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల వాళ్ళందరూ ముంచబడ్డారు షిప్ ద్వారా అని ఇక్కడ మనము సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు సెకండ్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. అయితే ఈ విధమైన క్వశ్చన్స్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అని అంటే, ఫస్ట్ అనే సెంటెన్స్ అనేది ప్రజెంట్ ఫామ్ లో ఉందా, పాస్ట్ ఫామ్ లో ఉందా, లేదా యాక్టివ్ ఫామ్ లో ఉందా, ప్యాసివ్ ఫామ్ లో ఉందా చూసుకోండి. ఆ తర్వాత మనకు ఆన్సర్ చేయడానికి ఈజీ అయిపోతుంది. తర్వాత లుక్ ఎట్ ద 32nd క్వశ్చన్. చూస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. గ్రామటికల్ గా ఏ సెంటెన్స్ కరెక్ట్ గా ఉందో చూద్దాం. మై అంకుల్ అండ్ గార్డెన్ వాంట్ మీ. నేను మీకు ఇక్కడ రెండు సెంటెన్స్ ఇస్తాను. ఒకటే మై అంకుల్ అండ్ గార్డెన్, అనదర్ సెంటెన్స్ ఈస్ మై అంకుల్ అండ్ మై గార్డెన్. నా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ అండర్లైన్ చేసిన ఈ ఫ్రేజ్ కి
పైన నేను రాసిన ఫ్రేజ్కి డిఫరెన్స్ ఏంటి అనేది గుర్తుపట్టాలి మీరు. సో ఇక్కడ మై అంకుల్ అండ్ మై గార్డెన్ అన్నప్పుడు దిస్ ఈజ్ పర్సన్ 1, దిస్ ఈజ్ పర్సన్ 2 అవుతుంది. హియర్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ 2 పీపుల్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసరికి మై అంకుల్ అండ్ గార్డెన్ అన్నారు. అంటే గార్డియన్ అండ్ అంకుల్ బోత్ ఆర్ ఓన్లీ 1 పర్సన్. ఒక అంకుల్ ఉన్నారు, ఒక పర్సన్ యొక్క అంకుల్ ఉన్నారు. అంకుల్ అనే అతను బోత్ అతనికి అంకుల్గా రిలేటివ్ అవుతాడు, ప్లస్ అతను చూసుకునేవాడు అనమాట, గార్డియన్ కూడా. సో ఇక్కడ వీఆర్ రెఫరింగ్ టు ఓన్లీ 1 పర్సన్. సబ్జెక్ట్ ఈజ్ నాట్ ప్లూరల్, సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. సో ఇక్కడ సింగులర్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ V1 యూజ్ చేస్తామా, వాంట్ అనేది యూజ్ చేయకూడదు, మనకు V5 రావచ్చు. తర్వాత మై అంకుల్ అండ్ గార్డెన్ వాంట్స్ మేబీ, ఎందుకంటే ఇక్కడ ఇది V5, వాంట్స్ అనేది V5 యూజ్ చేయొచ్చు, సబ్జెక్ట్ ఈజ్ సింగులర్. తర్వాత మై అంకుల్ అండ్ గార్డెన్ హ్యావ్ అన్నారు. ఇక్కడ హ్యావ్ అనేది ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్కి యూజ్ చేస్తాం. దిస్ ఇస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, కెనాట్ బి యూస్డ్, వీ నీడ్ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్. తర్వాత మై అంకుల్ అండ్ గార్డెన్ ఆర్ అన్నారు మళ్ళీ ఇక్కడ, దట్ ఈస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్, వీ నీడ్ సింగులర్ హెల్పింగ్ వర్బ్. సో ఓన్లీ సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. మై అంకుల్ అండ్ గార్డెన్ అంటే అంకుల్ అండ్ గార్డెన్ బోత్ ఆర్ ఓన్లీ 1 పర్సన్ ఇక్కడ. సో సెకండ్ వన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ద అడ్మినిస్ట్రేటర్ అండ్ ద అకౌంటెంట్ అని అన్నాం. The administrator and the accountant. అంటే here I am referring to 2 people. Let me say the administrator and accountant. The యూజ్ చేయలేదు ఇక్కడ నేను. సో ద యూజ్ చేయకపోతే ఏమవుతుంది, ఐఎమ్ రెఫరింగ్ టు ఓన్లీ 1 పర్సన్. అంటే అతను 2 జాబ్స్ అనేది చేస్తున్నాడు అనమాట. అడ్మినిస్ట్రేటర్ అతనే, అకౌంటెంట్ కూడా అతనే, ఓకే అనే మీనింగ్తోనే వస్తుంది ఇక్కడ. సో సబ్జెక్ట్ అనేది ఏ విధంగా మనం యూజ్ చేయలేదని చూడాలి అక్కడ. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్బ్ ఫార్మ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. వర్బ్ ఫార్మ్స్ ఏమొస్తాయి చూడండి. I dash already dash Venkatesh before he came to Hyderabad. Okay, before he came to Hyderabad, ఈ సెంటెన్స్ అనేది మనము సింపుల్ పాస్ట్ లో ఉంది, అది మనం గమనించవచ్చు. సో సింపుల్ పాస్ట్ తో పాటు మనకు వచ్చే అనదర్ సెంటెన్స్ ఏంటి, ఆర్ అనదర్ టెన్స్ ఏంటి అని అంటే, సింపుల్ పాస్ట్ తోని కాంబినేషన్ గా మనము ఒకటి పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయొచ్చు, అనదర్ వన్ పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే పాస్ట్ పర్ఫెక్ట్ మనకి ఎక్కడ కనిపించట్లేదు, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ కనిపించట్లేదు. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, వాజ్ కానీ వర్ కానీ రావాలి ఇక్కడ. పాస్ట్ కంటిన్యూస్లో వాజ్ ఆర్ వర్ని వస్తే మనకు ప్లస్ V4 వస్తే మనం దాన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటాం. దట్ ఈస్ నాట్ సిన్. సో ఐ డాష్ ఆల్రెడీ డాష్ వెంకటేష్ బిఫోర్ హీ కేమ్ టు హైదరాబాద్. అంటే అతను వచ్చేలోగానే నేను అక్కడ నుండి అతన్ని నేను కలిశాను అని చెప్తున్నారు. సో ఐ హ్యావ్ ఆల్రెడీ మెట్, ఐ హ్యాడ్ ఆల్రెడీ మెట్, ఐ యామ్ ఆల్రెడీ మెట్, ఐ యామ్ ఆల్రెడీ మీటింగ్ అనేది యూజ్ చేయం ఇక్కడ. అతను వచ్చే ముందే కలిసి మాట్లాడానని మీనింగ్తో వస్తుంది. ఐ హ్యాజ్ అనేది యూజ్ చేయడానికి కుదరదు. సో ఐ హ్యావ్ మెట్ ఆర్ ఐ హ్యాడ్ మెట్, ఈ రెండిట్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఏది, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చేసి సెకండ్ వన్, హ్యాడ్ ప్లస్ V3. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది, హ్యావ్ ప్లస్ V3. సో ఓన్లీ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. అంటే అతను హైదరాబాద్ రాకముందే నేను కలిశాను, ఒక యాక్షన్ జరగకముందే ఇంకొక యాక్షన్ జరిగిపోయింది అని చెప్పడానికి మనం యూజ్ చేసే టెన్స్ ఏంటి అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో టెన్సెస్ అనేవి మనకు చాలా క్రూషియల్ అండి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను 5 to 10 క్వశ్చన్స్ అనేవి రావచ్చు. అవి డైరెక్ట్ టెన్సెస్ బేస్ మీదనే ఉంటాయి, లేదా వర్బ్ బేస్ మీదనే ఉంటాయి. తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆల్టర్నేటివ్ టు మేక్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. Sam was a wonderful guitarist. He dash ever since he was a teenager. శామ్ అనే అతను చాలా మంచి గిటారిస్ట్ అని చెప్తున్నారు. తర్వాత he dash ever since he was a teenager. Okay, see here. Preposition since and for, ఇవి రెండు ఎక్కడ యూజ్ చేస్తాం, ఈ ప్రిపోజిషన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తామంటే, లెట్ us say this is past, this is present, this is future. ఓకే, సో ఏదైనా ఒక యాక్షన్, ఈ పాస్ట్ డ్యూరేషన్ ఉంది కదా, ఈ పాస్ట్ డ్యూరేషన్లో ఎనీ వన్ టైంలో ఒక యాక్షన్ మొదలయ్యి, ఒక యాక్షన్ మొదలయ్యి అదే యాక్షన్ మనకు ప్రజెంట్ వరకు జరుగుతూ ఉంటే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటాం. ఓకే, సో అక్కడ మనము ఈ టైం డ్యూరేషన్ని యూజ్ చేయడానికి మనము సిన్స్ లేదా ఫర్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఫర్ ఎక్కడ యూజ్ చేస్తాం అని అంటే,
సిన్స్ అనేది మనము పాయింట్ ఆఫ్ టైంతో యూజ్ చేస్తాం. ఫర్ అనేది మనము పీరియడ్ ఆఫ్ టైంతో యూజ్ చేస్తాం. ఓకే, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ సిన్స్ ఈ వాస్ టీనేజర్ అని అన్నాడు. సిన్స్ ఈ వాస్ టీనేజర్ అని అంటే పాయింట్ ఆఫ్ టైం అనేది మనకు అక్కడ ఇండికేటర్ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ అతను ఒక యాక్షన్ అనేది చాలా టైం నుండి చేస్తున్నారు అని చెప్పడానికి యూజ్ చేసేది ఏంటి? హ్యాస్ బీన్ ప్లే అనేది యూజ్ చేయడానికి కుదరదు. హ్యాడ్ ప్లేడ్ అంటే యాక్షన్ అయిపోయింది, చేస్తున్నాడు అనే డ్యూరేషన్ చూపించదు. హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అనేది ఒక డ్యూరేషన్ చూపిస్తుంది, దట్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యాస్ ప్లేడ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్, కెనాట్ బి యూస్డ్. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఓన్లీ సెకండ్ వన్ మనకు యూజ్ చేయడానికి కుదురుతుంది. హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఇది మనము ఒక యాక్షన్ పాస్ట్ లో మొదలయ్యి ఒక సర్టెన్ టైం వరకు జరిగి మళ్ళీ పాస్ట్ లోనే ఎండ్ అయిపోతే దాన్ని మనం ఇక్కడ హ్యాడ్ బీన్ ప్లస్ V4 తో ఇండికేట్ చేయొచ్చు. అక్కడ కూడా మనము సిన్స్ అండ్ ఫర్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ కాంటెక్స్ట్ లో వచ్చేసి మనకు సిన్స్ అండ్ ఫర్ కాంటెక్స్ట్ లో ఓన్లీ హ్యాడ్ బీన్ ప్లస్ V4 అనేది యూజ్ చేయడానికి కాంటెక్స్ట్ ఉంది. సో సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 35. In the following question, there are 6 sentences given. 6 sentences ఏంటి? S1, S6, PQ, RS. So the position of S1 and S6 are fixed. You are required to choose one of the 4 alternatives which would be the most logical sequence of the sentence. Okay, ఈ S1 and S6 అనేవి ఇక్కడ కాన్స్టెంట్ గా అలాగే ఉంటాయి. మనము ఈ PQ, RS ని చేంజ్ చేయాలి. Okay, let us look at the first one. Most people tend to become anxious or nervous because doing something important in public. Most people tend to become anxious because before anxious or nervous before doing something important in public. చాలా మంది పబ్లిక్ లో ఏదైనా చేయడానికి ముందు చాలా యాంగ్షియస్ గా లేదా నర్వస్ గా ఫీల్ అవుతారు అనే ఇక్కడ సెంటెన్స్ ఉంది. తర్వాత లుక్ ఎట్ P. The same approach is true for successful speakers అని అన్నాం. సేమ్ అప్రోచ్ ఈజ్ ట్రూ ఫర్ సక్సెస్ఫుల్ స్పీకర్స్ అని అంటే వాళ్ళందరూ యాంగ్షియస్ గా నర్వస్ గా ఫీల్ అయ్యారని చెప్తున్నారా? అది కాదు. ఇక్కడ మనకు కాంటెక్స్ట్ అనేది P అనేది యూజ్ చేయలే ముందు. తర్వాత హవెవర్ అనేది ఒక ఇండికేటర్ అండి. హవెవర్ అనేది బిగినింగ్ సెంటెన్సెస్ లో యూజ్ చేయడం అనే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇది మనం ఒక కనెక్టర్ గా యూజ్ చేయొచ్చు. దీన్ని ఎండింగ్ సెంటెన్సెస్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. తర్వాత ఫర్ ఇన్స్టెన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత అండ్ యాక్టర్స్ ఆల్సో ఆర్ నర్వస్ టు ఫేస్ ద కెమెరా అండ్ డెలివర్ ద డైలాగ్స్. ఓకే, యాక్టర్స్ ఆల్సో అని అన్నారు. ఆల్సో అని ఎక్కడ యూజ్ చేస్తాము? ఆల్రెడీ ఒక యాక్షన్ లేదా ఒక ఇండికేటర్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేసిన తర్వాత ఇంకొక ఇండికేటర్ గురించి మెన్షన్ చేసేటప్పుడు ఇక్కడ మనము ఆల్సో అని మెన్షన్ చేసి ఇంకొక ఇండికేటర్ గురించి మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఈ కనెక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కనెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోవడానికి మనము ఇలాంటి ద సేమ్ అన్నారు, ఇక్కడ హవెవర్ అన్నారు, ఫర్ ఇన్స్టెన్స్ అన్నారు, ఆల్సో అన్నారు. ద సేమ్ అని అంటే ఇలాంటిదే, ఎలాంటిది అనే మనం ఇక్కడ చూసుకోవాలి కాంటెక్స్ట్ అనేది. హవెవర్ అని అంటే కన్క్లూజన్ అనమాట. హవెవర్ అంటే దేర్ ఫోర్, ఎండింగ్. దేర్ ఫోర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం మనం? మ్యాథ్ లో దేర్ ఫోర్ ఒక సొల్యూషన్ అనేది చేసినప్పుడు దేర్ ఫోర్ అనే ఆన్సర్ ఇస్తూ ఉంటాం. తర్వాత ఫర్ ఇన్స్టెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్. ఆల్సో అనేది ఒక దాని గురించి ఆల్రెడీ మెన్షన్ చేసి మళ్ళీ మెన్షన్ చేసే దగ్గర ఆల్సో యూజ్ చేస్తాం. సో లెట్ us చెక్. మోస్ట్ పీపుల్ టెండ్ టు బికమ్ యాంగ్షియస్ ఆర్ నర్వస్ బిఫోర్ డూయింగ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్. సో ఇక్కడ కరెక్ట్ వన్ వచ్చేసి ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్. అథ్లెట్స్ ఆర్ నర్వస్ బిఫోర్ అ బిగ్ గేమ్. Politicians are nervous to stand in front of huge gathering. And also actors are nervous to face the camera. ఇక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్న పీపుల్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి అథ్లెట్స్ నర్వస్ గా ఫీల్ అవుతారు, పొలిటీషియన్స్ నర్వస్ గా ఫీల్ అవుతారు, అండ్ ఆల్సో యాక్టర్స్ ఫీల్ నర్వస్ అని చెప్తున్నారు ఇక్కడ. సో కంటిన్యూషన్ అనేది మనకి ఇక్కడ R అండ్ S కాంబినేషన్ లో మనకి కనిపిస్తుంది. సో RS కాంబినేషన్ అనేది మేబీ వీ కెన్ కన్సిడర్ హియర్. ఓకే, వన్ ఈస్ R అండ్ S కాంబినేషన్. ఓకే, మనకి ఇక్కడ Q and P కాంబినేషన్ ఉంది చూడండి. However, we must know that only those people who know how to transform their nervousness into excitement or enthusiasm before successful. ఓకే, అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటున్నారు? We must know that only those people who know
how to transform their nervousness into excitement or enthusiasm become successful. ఎవరైతే వాళ్ళ నర్వస్నెస్ని లేదా ఎక్సైట్మెంట్ని ఎంతూజియాజంగా వాళ్ళు సక్సెస్ టర్న్ చేసుకుంటారు, ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు, వాళ్ళే సక్సెస్ అవుతారు అని చెప్తున్నారు. ద సేమ్ అప్రోచ్ ఈజ్ ట్రూ ఫర్ సక్సెస్ఫుల్ స్పీకర్స్. విచ్ అప్రోచ్? ద సేమ్ అంటే దేని గురించి రెఫర్ చేస్తున్నారు ఇక్కడ? ఇలాంటి ట్రాన్స్ఫార్మింగ్ నర్వస్నెస్ ఇంటూ ఎక్సైట్మెంట్ ఆర్ ఎంతూసియాజం, ఇలాంటి అప్రోచ్ అనేది సక్సెస్ఫుల్ స్పీకర్స్ ఎక్కువ యూజ్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ క్యూ అండ్ పి అనేది ఒక కాంబినేషన్ ఇక్కడ. సో ఆర్ఎస్ క్యూపి అనేది మనం ఎక్కడుందో చూసుకోవాలి. సి హియర్ ఆర్ఎస్ క్యూపి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, హెన్స్ బికమింగ్ నర్వస్ బిఫోర్ అ స్పీచ్ ఆర్ ప్రెజెంటేషన్ ఈజ్ న్యాచురల్, నార్మల్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ డిజైరబుల్. సో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఏంటి? ఈ నర్వస్నెస్ని ఎక్సైట్మెంట్ అండ్ ఎంతూసియాజంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక స్పీచ్ ఇచ్చే ముందు నర్వస్నెస్ అనేది క్వైట్ కామన్. సో దాన్ని ఎక్కువగా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. సో ఆబ్వియస్లీ వీ కెన్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ. రైట్. సో ఈ విధంగా కనెక్టర్స్ యూజ్ చేసి మనము సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేది, లాజికల్ సీక్వెన్స్ అనేది మనం గుర్తుపట్టాలి. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ sentences has the appropriate order of words to make it meaningful. ఇక్కడ సెంటెన్స్ లో ఉన్న వర్డ్స్ అనేవి జంబుల్ చేశాడు, అన్ని వర్డ్స్ అనేవి జంబుల్ చేశాడు. మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనేది ఏది అని అడుగుతున్నారు. దే హ్యాడ్ టు రష్ టు గెట్ ఎవ్రీథింగ్ షిప్ షేప్ బిఫోర్ ద అఫీషియల్ ఓపెనింగ్. అంటే అఫీషియల్ ఓపెనింగ్ ముందు అంత వాళ్ళు పకడ్బందీగా లేదా ప్రాపర్గా అంతా అరేంజ్ చేశారు. ఆ అరేంజ్ చేయడానికి వాళ్ళు చాలా రష్ అనమాట, అంటే ఎక్కువగా హడావుడి చేశారంటా ఉంటారు, చేశారా? ఆ విధంగా మనం సెంటెన్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. తర్వాత, దే హ్యాడ్ టు గెట్ టు రష్ షిప్ షేప్ ఎవ్రీథింగ్. దే హ్యాడ్ టు షిప్ షేప్ ఎవ్రీథింగ్ అనేది మనం ఇక్కడ పెట్టొచ్చు, లేదా దే హ్యాడ్ టు రష్ టు గెట్ ఎవ్రీథింగ్ షిప్ షేప్ అని పెట్టొచ్చు. ఇక్కడ దే హ్యాడ్ టు గెట్ రష్ టు షిప్ షేప్ అనేది ఈజ్ నాట్ ద కరెక్ట్ కాంటెక్స్ట్. తర్వాత, బిఫోర్ ద అఫీషియల్ ఓపెనింగ్ దే హ్యాడ్ రష్ టు గెట్. దే హ్యాడ్ టు రష్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడానికి ఆస్కారం ఉంది. దే హ్యాడ్ రష్ అనేది యూజ్ చేయలేం. రష్ అనేది వర్బ్, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 రావాలమ్మా. సో ఇక్కడ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. తర్వాత, బిఫోర్ దే గెట్ టు షిప్ షేప్ ద అఫీషియల్ ఓపెనింగ్ ఎవ్రీథింగ్ హ్యాడ్ టు రష్. దిస్ ఈస్ కంప్లీట్లీ మీనింగ్లెస్. మీనింగ్ అనేది అసలు ఫ్రేమ్ చేయడానికి మనకి ఇక్కడ రావట్లేదు. సో ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. దే హ్యాడ్ టు రష్ టు గెట్ ఎవ్రీథింగ్ షిప్ షేప్ అంటే అంత పర్ఫెక్ట్గా ఉండడానికి వాళ్ళు చాలా రష్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? బిఫోర్ ద అఫీషియల్ ఓపెనింగ్ ముందు వాళ్ళు అలా చేయడానికి చేశారని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నౌ ఫస్ట్ వన్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 37. రీఅరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ టు ఫార్మ్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇక్కడ సెంటెన్స్ కాదు, ఓన్లీ వర్డ్స్ ఉన్నాయి మనకు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వాటిని మనం రీఅరేంజ్ చేయాలి. అటాక్డ్ బై locusts, crops in many parts since the earliest days of agriculture of the modern world have been. ఓకే, సి ఇక్కడ ఆఫ్ అనేది బిగినింగ్ లో యూజ్ చేయడానికి కుదరదు. అటాక్డ్ అనేది V2 యూజ్ చేశాడు. సెంటెన్స్ అనేది మనం V1 లో యూజ్ చేస్తాం బిగినింగ్ లో, కాకపోతే ఇక్కడ V2 ఉంది. V1 లో ఎలా యూజ్ చేస్తాము? కమ్ హియర్, గో దేర్, స్పీక్ లౌడర్. ఇవి ఏంటి అని అంటే వీటన్నిటిని మనం సింపుల్ ఆర్డర్స్ అని అంటాం. ఏమంటాం? వీటిని సింపుల్ ఆర్డర్స్ అంటాం. సింపుల్ ఆర్డర్స్ అనేవి ఈ విధంగా వర్క్ ఫార్మ్ 1 తో స్టార్ట్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ దిస్ కేస్. కాకపోతే మనకి ఇక్కడ సెంటెన్స్ చూస్తే V2 లో స్టార్ట్ అయిందండి. V2 లో సెంటెన్స్ స్టార్ట్ అయిందని మనము స్టార్టింగ్ లో కన్సిడర్ చేయొద్దు. వీ నీడ్ సబ్జెక్ట్. ఓకే, ఏం సబ్జెక్ట్ యూజ్ చేస్తాం చూద్దాం. సో P ఈజ్ నాట్ అవర్ బిగినింగ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ వన్, క్రాప్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఇక్కడ Q అండ్ S అనే మనం కాంబినేషన్ గా తీసుకోవచ్చు మనం. క్రాప్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ have been dash. have been is followed by ఇక్కడ V3 యూజ్ చేయొచ్చు. have been plus V4, have been plus V3. ఓకే, ఇక్కడ have been plus V4, have been plus V3 ఎక్కడ యూజ్ చేస్తాం? జస్ట్ a minute. have been plus V3, have been plus V4. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. హ్యావ్ బీన్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ ఫామ్, ప్యాసివ్ వాయిస్.
ఓకే, హ్యావ్ బీన్ ప్లస్ V4 అనేది యాక్టివ్ వాయిస్. ఓకే, ఈ ఈ సెంటెన్స్ యొక్క టెన్స్ ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ ప్యాసివ్ వాయిస్ దేంట్లో ఉందని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్. ఓకే, ఇది అంతా టెన్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి రిలేటెడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ క్రాప్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ప్లస్ V3 అటాక్డ్ బై లోక్టస్ అన్నాడు. ఇక్కడ V3 అనేది యూజ్ చేశాడు. బై ఎవరి ద్వారా యాక్షన్ జరిగింది అంటే దిస్ ఈస్ ప్యాసివ్ వాయిస్, ఆబ్వియస్లీ వీ కెన్ సీ. సో ఇక్కడ QSP కాంబినేషన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. QSP తర్వాత ఆర్ ఎక్కడ యూజ్ చేస్తాము, సిన్స్ ద ఎర్లియస్ట్ డేస్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అని యూజ్ చేయొచ్చు. సో హియర్ రీఅరేంజ్మెంట్ స్టార్ట్స్ విత్ ఆర్. అంటే ఎర్లియస్ట్ డేస్ నుండి అగ్రికల్చర్లో చాలా డిఫరెంట్ చేంజెస్ వచ్చాయి. ఏంటి, ఫస్ట్ చాలా ప్లేసెస్లో ఉన్న క్రాప్స్ అనేవి దే వర్ అటాక్డ్ బై లోక్టస్ అన్న యూజ్ చేస్తున్నారు ఇక్కడ. సో RQSP అనేది రీఅరేంజ్మెంట్. సో RQSP ఎక్కడ ఉంది మనకు, సెకండ్ వన్. ఓకే, తర్వాత లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఎర్రర్ ఉన్న సెంటెన్స్ ఇక్కడ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఈ ఎర్రర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటిలో మీరు ఆన్సర్స్ అనేవి సరిగా పెడితే మీకు ఎక్కువ మార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి. లుక్ ఎట్ దిస్, దే వుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ ఇఫ్ దే కాట్ ద ఎర్లీ ట్రైన్. ఇక్కడ దే వుడ్ హ్యావ్ బీన్ హియర్ నౌ అంటే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళేమో అనే సెంటెన్స్ యూజ్ చేస్తున్నారు. దిస్ ఈస్ కండిషనల్స్ కేసు ఇది. దే వుడ్ హ్యావ్ బీన్ హియర్ బై నౌ ఇఫ్ దే కాట్ యూజ్ చేయడానికి లేదు ఇక్కడ. ఇఫ్ దే హ్యాడ్ కాట్, వుడ్ హ్యావ్ బీన్ అని వచ్చినప్పుడు మనం ఇక్కడ కండిషనల్స్ హ్యాడ్ యూజ్ చేస్తాం, హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేస్తాము. ఓకే, దిస్ ఈస్ ఫిక్స్డ్. సో V3 ఆల్రెడీ ఉంది, కాట్ మనకి ఇక్కడ హ్యాడ్ రావాలి. సో ఎర్రర్ అనేది ఏ పార్ట్లో ఉంది, ఎర్రర్ అనేది C పార్ట్లో ఉంది మనకి ఇక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ C. తర్వాత 39 రీఅరేంజ్మెంట్ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దెర్ ఆర్ 6 సెంటెన్సెస్. అగైన్ ప్రీవియస్ మనకు ఒక సేమ్ టైప్ క్వశ్చన్ వచ్చింది. సో S1 అండ్ S6 అనేవి కాన్స్టెంట్ ఇక్కడ, వాటిని చేంజ్ చేయడానికి లేదు. సో PQRS అనేవి మనం ఇక్కడ చేంజ్ చేయాలి. ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డిస్కస్ ద మిగ్రేషన్ విత్ ద ఫ్యామిలీ, సో దే మూవ్ టు ద చర్చ్. ఫస్ట్ మనము S1లో ఏముందో చూద్దాం. దెర్ వాజ్ అ ఫ్యామిలీ ఆఫ్ పిజియన్స్. సి వీఆర్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్యామిలీ ఆఫ్ పిజియన్స్. పిజియన్స్ అంటే ఏంటి, పావురాలు. విచ్ హ్యాడ్ మేడ్ ద టాప్ ఆఫ్ మాస్క్ ఇట్స్ అబోర్డ్. అంటే ఒక మాస్క్ లో పైభాగం ఏదైతే ఉందో దాన్ని అవి ఒక చిన్న ఇల్లులా కట్టుకొని అక్కడ ఉంటున్నాయి. నౌ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డిస్కస్ ద మిగ్రేషన్ విత్ ద ఫ్యామిలీ, సో దే మూవ్ టు ద చర్చ్. ఎందుకు వెళ్ళిపోయారు అనేది మనకి ఇక్కడ రీజన్ ఇవ్వలేదు Pలో. లెట్ us keep that on hold. Let us look at the next one. A family goes together and so discuss this issue and planned another migration. ఓకే, ఒక మిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ అనదర్ అనేది వర్డ్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇష్యూ అన్నాడు, ఇష్యూ ఏంటో మనకి ఇక్కడ ఇంకా తెలియలేదు. ఓకే, క్యూ అనేది హోల్డ్లో ఉంచండి. తర్వాత దే సెటిల్డ్ డౌన్ ఇన్ దర్ న్యూ అబోర్డ్ అండ్ లైఫ్ వాజ్ గోయింగ్ ఆన్ స్మూత్లీ టిల్ ద చర్చ్ వాజ్ బీయింగ్ డెకరేటెడ్ దిస్ టైమ్ అగైన్ ఫర్ ద ఫెస్టివల్. ఓకే, అగైన్ ఇక్కడ వాళ్ళ లైఫ్ అనేది స్మూత్ గా వెళ్తుంది, సెటిల్ డౌన్ అని అన్నారు. ఆల్రెడీ ఇక్కడ సెటిల్ డౌన్ అనేది యూజ్ చేసాం, మళ్ళీ ఇక్కడ సెటిల్ డౌన్ అనేది వస్తుంది కాబట్టి దిస్ ఈస్ సంథింగ్ డౌట్ఫుల్. అగైన్ ఆర్ అనేది కూడా మనం హోల్డ్ లో పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ చూద్దాం. దే వర్ లివింగ్ హ్యాపీలీ ఫర్ ఎ వైల్ అండ్ వన్ డే ద మాస్క్ వాజ్ బీయింగ్ డెకరేటెడ్ ఫర్ ఎ ఫెస్టివల్. ద పిజన్స్ హ్యాడ్ టు థింక్ ఆఫ్ రీలొకేషన్. సో ఇక్కడ ఎస్ చూడండి, ఇక్కడ ఎస్ చూసినట్లయితే they were living happily. Who were living happily? These pigeons were living happily for a while. One day the mask was being decorated for festival. వాళ్ళు అవన్నీ ఫస్ట్ మాస్క్ లో ఉన్నాయి. సో ఆ మాస్క్ ని ఇక్కడ డెకరేట్ చేయడం వల్ల ఏమైంది, అవి దే హ్యాడ్ టు థింక్ ఫర్ ద రీలొకేషన్, మైగ్రేట్ అవ్వడానికి వాళ్ళు అవి అక్కడ ఆలోచించాయి. సో ఇక్కడ మనకు రీఅరేంజ్మెంట్ అనేది ఎస్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఎస్ తర్వాత ఏ సెంటెన్స్ వస్తుందో చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి SQ ఉంది, SP ఉంది. SQతో చూద్దాం ఫస్ట్. ఆ ఫ్యామిలీ గోస్ టుగెదర్ అండ్ సో దిస్ డిస్కస్డ్ దిస్ ఇష్యూ అండ్ ప్లాన్డ్ అనదర్ మిగ్రేషన్. ఇది ఫస్ట్ మిగ్రేషన్ కదా, మళ్ళీ అనదర్ మిగ్రేషన్ అనేది ఇమీడియట్ గా రాదు. ఇంకొక మిగ్రేషన్ ఏమైనా చేస్తే అది అనదర్ మిగ్రేషన్ యూజ్ చేస్తాం. చూద్దాం ఇక్కడ ఇక్కడ Pతో చూడండి ఒకసారి. ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డిస్కస్డ్ ద మిగ్రేషన్ విత్ ద ఫ్యామిలీ, సో దే మూవ్ టు అ చర్చ్.
అంటే ఇక్కడ మిగ్రేషన్ అవుదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వచ్చేసి మనం చర్చ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాయి. సో దిస్ ఈస్ క్లియర్. సో ఎస్పీ రీఅరేంజ్మెంట్ ఈజ్ ఓకే. తర్వాత చూడండి, దే సెటిల్ డౌన్ ఇన్ దర్ న్యూ అబోర్డ్. న్యూ అబోర్డ్ అంటే ఏంటి, ఇక్కడ చర్చ్లో అవి అక్కడ సెటిల్ అయిపోయాయి, కొత్త ఇల్లు వాటికి. సో ఇక్కడ దే సెటిల్ దేర్ అండ్ లైఫ్ వాస్ గోయింగ్ ఆన్ స్మూత్లీ టిల్ ద చర్చ్ వాస్ బీయింగ్ డెకరేటెడ్. ఫస్ట్ చర్చ్కి వెళ్ళిపోయి అక్కడ మంచి లైఫ్ గడుపుతున్నాయి. సడన్ గా ఏమైంది, ఒక రోజు మళ్ళీ చర్చ్ అనేది డెకరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ రీఅరేంజ్మెంట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్ వస్తుంది. తర్వాత ఆ ఫ్యామిలీ గోస్ టుగెదర్ అండ్ సో దే డిస్కస్డ్ దిస్ ఇష్యూ అండ్ ప్లాన్ అనదర్ మిగ్రేషన్. ఇక్కడ అనదర్ మిగ్రేషన్ కి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ మిగ్రేషన్ అనేది మాస్క్ నుండి చర్చ్కి వెళ్ళిపోయింది. అనదర్ మిగ్రేషన్ అనేది చర్చ్ నుండి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నారు. సో ఎస్పీఆర్క్యూ అనేది మనకి ఇక్కడ రీఅరేంజ్మెంట్ వస్తుంది. దిస్ టైమ్ అరౌండ్ ద మిగ్రేటెడ్ అండ్ మేడ్ దర్ న్యూ అబోర్డ్ ఎట్ ద టాప్ ఆఫ్ టెంపుల్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయి, టెంపుల్ కి వెళ్ళిపోయి అని చెప్తున్నారు. దట్ ఈస్ ద ఎండింగ్ వన్. సో ఎస్పీఆర్క్యూ వచ్చేసి మనకు కరెక్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్. తర్వాత find out the part of the following sentence that has an error. Myself and Gopalan will take care of the function which will be held on Sunday in Hyderabad. అంటే నేను గోపాలన్ ఇద్దరం కలిసి ఫంక్షన్ని హ్యాండిల్ చేస్తాం. సండే ఒక ఫంక్షన్ ఉంది హైదరాబాద్లో, ఆ ఫంక్షన్ మేము హ్యాండిల్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, సీ హియర్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఫంక్షన్. ఓకే, దట్ మీన్స్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫంక్షన్ అని చెప్తున్నారు. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫంక్షన్, ఇక్కడ ఎర్రర్ లేదు, కరెక్ట్గానే ఉంది. విచ్ విల్ బి హెల్డ్ ఆన్ సండే ఇన్ హైదరాబాద్. ఓకే, సో అది సండే హైదరాబాద్లో సండే నెక్స్ట్ సండే అనేది కండక్ట్ చేయబోతున్నారు. సో దట్ విల్ బి హెల్డ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే మై సెల్ఫ్ అండ్ గోపాలన్. రిమెంబర్, మై సెల్ఫ్ అనేది ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ప్రొనౌన్లో ఇది ఒక టైప్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. దిస్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, దేర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, హిమ్ సెల్ఫ్, ఓకే, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ఇవన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మస్ట్ నాట్ బి యూజ్డ్ యాజ్ ద సబ్జెక్ట్స్. మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా మనము సబ్జెక్ట్స్గా యూజ్ చేయకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఈ సెంటెన్స్లో మనము మై సెల్ఫ్ అనేది సబ్జెక్ట్గా యూజ్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ మై సెల్ఫ్ అని యూజ్ చేయడానికి లేదు, ఏం యూజ్ చేయాలి, ఐ యూజ్ చేయొచ్చు. ఐ అండ్ గోపాలన్, ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. ఐ అండ్ గోపాలన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫంక్షన్. మేము ఇద్దరం కలిసి ఫంక్షన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తాము అని చెప్తున్నారు ఇక్కడ. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్గా యూజ్ చేయొద్దు. చాలామంది సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వమని అంటే మై సెల్ఫ్ సో అండ్ సో అని అంటారు. మై సెల్ఫ్ అని అనేది యూజ్ చేయకూడదు. పబ్లిక్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు కూడా మై సెల్ఫ్ అని స్టార్ట్ చేస్తూ ఉంటాము. మై సెల్ఫ్ ఈజ్ రాంగ్ యూసేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సబ్జెక్ట్. అది సబ్జెక్ట్గా యూజ్ చేయడానికి రూల్ లేదు. సో ఓన్లీ ఐ యూజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో ఎర్రర్ అనేది ఏలో ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ పార్ట్ 3 41 to 50 క్వశ్చన్స్ అనేవి పార్ట్ 3లో మీకు కండక్ట్ చేస్తాను. సో ఆల్రెడీ మనకు 1 to 25 ఇది పార్ట్ 1 అయిపోయింది. తర్వాత 25 to ఇప్పుడు 40 క్వశ్చన్స్ అయిపోయింది. ఇది పార్ట్ 2 మనం కన్సిడర్ చేద్దాం. తర్వాత 41 to 50 క్వశ్చన్స్ అనేవి మనము పార్ట్ 3లో మీకు ఇస్తాను. సో టోటల్లీ ఈ 50 క్వశ్చన్ పేపర్ అనేది ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఎందుకంటే ద వీడియోస్ ఆర్ బికమింగ్ టూ లెంతీ, రైట్? సో మీకు కూడా ఏ పార్ట్ ఏంటి అనేది సీక్వెన్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది నాకు కూడా. సో ఇఫ్ వీడియో ఆల్సో బికమ్స్ టూ లెంతీ, పీపుల్ మైట్ మేక్ మిస్టేక్స్ ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద రూల్. సో అందుకని చెప్పేసి ఈ లింక్స్ అనేవి ప్రతి ఒక్క 3 వీడియోస్లో కూడా మిగతా 2 పార్ట్స్ వీడియోస్ నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ గో బ్యాక్ టు దట్ డిస్క్రిప్షన్ అండ్ వాచ్ ద వీడియోస్ దేర్. సో దిస్ 41 to 50 క్వశ్చన్స్ అనేవి పార్ట్ 3లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరుగుతుంది. అండ్ ఐ విల్ ట్రై దట్ ఈ పీడిఎఫ్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నా వెబ్సైట్లో.
సో వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ పీడిఎఫ్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సీ యూ ఆల్ ఇన్ ద పార్ట్ 3.